హాయ్, వెల్కమ్ టు ఏఆర్ టెక్ మాస్టర్ ఛానల్ అండి. ఈరోజు టాపిక్ ఏమంటే షార్ట్స్లో థంబ్నెయిల్ ఎలా పెట్టాలి. ఆల్రెడీ చెప్పాను, చాలామంది అడుగుతున్నారు మళ్ళీ అని చెప్దామని మొదలుపెట్టాను ఈ టాపిక్. ఎందుకంటే థంబ్నెయిల్ అనేది వీడియోకి ఎంత ముఖ్యమో షార్ట్స్ కూడా అంతే ముఖ్యం. థంబ్నెయిల్ లేనిది ఏది వైరల్ కాదు. థంబ్నెయిల్ అంటే ఏమని, మన షార్ట్స్ అనేది వస్తూనే మనకు ఫస్ట్ అట్రాక్టివ్గా కనపడే లోగోనే ఫస్ట్ మన వీడియో కనపడుతూనే ఫస్ట్ కనపడుతుంది. అది ప్లే కాదు. షార్ట్స్ ప్రెస్ చేస్తేనే ప్లే అవుతుంది. కాబట్టి అది కనపడేది ఏదైనా ఉంటే మనకు టిక్ చేసేటట్టు విధంగా మనం తయారు చేసుకోవాలి. దాన్ని థంబ్నెయిల్ అంటారు. అది ముఖ్యం, ఫస్ట్ పాయింట్. కాబట్టి మనం షార్ట్స్లో ఎలా థంబ్నెయిల్ తయారు చేయాలనేది చెప్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు మనకు ఛానల్ ఏది కావాలో అది ఓకే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇది ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. నేను ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నాను మీకు. మామూలు అయితే వైటీ స్టూడియోలో అప్లోడ్ చేయాలి మీరు. నేను ఊరికే థంబ్నెయిల్ ఎలా చేయాలనేది సింపుల్గా చెప్పేస్తాను. లాంగ్ వీడియో చేయకుండా సింపుల్గా చెప్దామనే ఉద్దేశం మీద చెప్తున్నాను. ఓకేనండి. మనం యాడ్ వీడియో తీసుకుంటున్నాము. యాడ్ వీడియో తీసుకున్న తర్వాత ఏదో ఒక వీడియో తీసుకుందాం. ఎగ్జాంపుల్ మనం డౌన్లోడ్ చేసి క్యాట్ వీడియోనే తీసుకుందాం. ఎందుకంటే నా దగ్గర వీడియోస్ ఎక్కువ లేవు, షార్ట్స్ వేరేవి చేస్తాను, వేరే మొబైల్లో చేస్తాను. ఈ క్యాట్ వీడియోనే తీసుకున్నాను. దీంట్లో ఓకే అని చెప్పేసి డన్ అని ప్రెస్ చేసేయండి. డన్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇది మొత్తం బఫరింగ్ అయిపోతుంది. బఫరింగ్ అయిపోయిన తర్వాత థంబ్నెయిల్ తయారు చేయాలి. ఎలా చేయాలి? మీరు ఎప్పటికైనా స్కిప్ చేయకుండా వీడియో చూస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను చేసిన వీడియో గురించే, ఆ వీడియోలో చెప్పిన విషయం గురించే మీరు మళ్ళీ అడుగుతున్నారు. అదే క్వశ్చన్ నన్ను మళ్ళీ అడుగుతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సమాధానం చెప్పలేదంటే సమాధానం చెప్పలేదంటున్నారు అని మనకి మెసేజ్ పెడుతున్నారు. రిప్లై ఇవ్వండి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి వీడియో మిస్ కాకుండా చూడండి. ఓకేనండి. అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. నేను ఓన్లీ థంబ్నెయిల్ గురించే చెప్తున్నాను, టైం వేస్ట్ కాకూడదని. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ వచ్చింది, దాన్ని ప్రెస్ చేసినాను. ప్రెస్ చేసిన తర్వాత మనము ఈ బఫరింగ్ అయిపోయిన తర్వాత మొత్తం వీడియో కనపడుతుంది మనకు, ఎక్కడెక్కడ ఏముంది అని చెప్పేసి. మనకు ఏదైతే అట్రాక్టివ్గా కనపడుతుందో అది కనపడేటట్టు పెట్టుకోవాలి. ఏది అట్రాక్టివ్గా కనపడుతుందో అది కనపడేటట్టు పెట్టుకోవాలి. ఓకే, ఇది అట్రాక్టివ్గా నాకు కనపడుతుంది, పెట్టేసినాను. ఓకే, టిక్ కొట్టేసినాను. ఇప్పుడు థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. అంతే, సింపుల్ థంబ్నెయిల్ ఇది. అందుకే యూట్యూబ్లో చూపించాను, వైటీ స్టూడియోలోకి పోలేదు. సింపుల్గా చెప్దామనే ఉద్దేశం మీద చెప్పినాను. పక్కన స్క్రీన్లో వచ్చింది కాబట్టి మీరు మొత్తం చూసుకోండి. ఓకేనండి. ఓకే, ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. దెన్ బాయ్.